ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్తే అండ్ వెల్కమ్ టు మై షో ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద హార్ట్. ఆయన ఒక వెర్స్టైల్ ఆర్టిస్ట్. ఆయన మంచి ఆర్టిస్ట్ అని కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు, కానీ ఈ మధ్య డిస్నీ హాట్స్టార్లో రిలీజ్ అయినటువంటి రుద్రమాంబాపురం అనేటువంటి ఒక ఓటీటీ సినిమాలో ఆయన నటన శిఖరాయమానంగా అనిపించింది. గతంలో తను చాలా సినిమాల్లో చాలా రకరకాల పాత్రలు అద్భుతంగా పోషించినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ ఈ సినిమాలో తను పోషించినటువంటి పాత్ర చూసిన తర్వాత ప్రత్యేకంగా ఒక ఇంటర్వ్యూ చేసి తన అనుభవాలని మీతో షేర్ చేసుకోవాలనిపించింది. అందుకే ఐ హ్యావ్ వెల్కమ్డ్ అజయ్ ఘోష్. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నా. చాలా చాలా బాగుంది. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఈ సినిమాలో క్యారెక్టర్ రుద్రమాంబాపురం అది మరి ఓటీటీలో మాత్రమే రిలీజ్ అయింది. అది డిస్నీ హాట్స్టార్ అనేటువంటి ఒక ప్రెస్టీజియస్ ప్లాట్ఫామ్లో ఉండటం అనేటువంటిది గొప్ప పేరు తీసుకొచ్చినటువంటి విషయం. అందులో దానికి స్టోరీ కూడా మీరే అనుకుంటాం. అసలు అలాంటి స్టోరీ ఒకటి జనరేట్ చేసేటువంటి ఆలోచన ఎలా వచ్చింది? యారు బేసికల్గా స్టోరీ రైటరా? ఇంతకుముందు అని కాదు, స్టోరీ రైటర్ కాదు. కాకపోతే ఏంటంటే కమ్యూనిస్ట్ బ్యాక్ డ్రాప్ ఒకటి ఉంది నాకు. సరే, అక్కడ నాకు ఆ పరిసరాలే నాయి కూడా వేటపాలెం, చీరాల, ఆ మత్స్యకారులతో కానీ ఆ నిమన జాతులతో కానీ నాకు బాగా అనుబంధం ఉండేది. వాళ్ళ కట్టుబాట్లు, వాళ్ళకున్న సమస్యలు. భూమి చివర ఉంటారు వాళ్ళు. భూమి చివర కరెక్ట్. మూలవాసులు, సముద్రాన్ని నమ్ముకున్న వాళ్ళు, అడవిని నమ్ముకునే ఆదివాసులు. మూలవాసులు ఎవరైతే ఉన్నారో ఈ మత్స్యకారులను ఖాళీ చేసి మామూలుగా వాళ్ళని తరివేసే కార్యక్రమం ఒకటి జరుగుతూ ఉంది. అది కార్పొరేట్ వ్యవస్థ, అదొక నిరంతర ప్రక్రియ. అందులో వాళ్ళ జీవనాధారం కోల్పోతున్నారు. తరతరాలుగా వస్తున్న ఆ జీవనాధారాన్ని కోల్పోయే క్రమంలోనే సముద్రాన్ని కూడా కలుషితం చేస్తున్నారు. దాని ద్వారా మా జీవనాధారం దీన్ని నమ్ముకుని మేము తరతరాల నుంచి ఉండం, మీరెవరని అక్కడ పోరాటం చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళ కట్టుబాట్ల నేపథ్యంలో వలల దగ్గర గొడవలు. ఒక బల్ల వల అని ఒకటి ఉంటుంది. ఆ వలని భారత ప్రభుత్వం నిషేధించింది. ఆ వల ఇస్తే గుడ్డుతో సహా వచ్చేస్తుంది బయటికి, పిల్లతో సహా. అది వేయకూడదు. వాళ్ళు మొత్తం ఒక కట్టుబాటు మీద ఉండి దాదాపు 70-80 గ్రామాలు ఆ కట్టుబాటు మీద ఉండి, అసలు వాళ్ళ కట్టుబాట్లు కానీ వాళ్ళ సాంప్రదాయాలు కానీ మనం నాగరిక ప్రపంచం మనం ఎంతో ఇదిగేమనుకుంటాం, కానీ వాళ్ళ ఎంత గొప్పగా ఉంటాయంటే అంత గొప్పగా ఉంటాయి. మత్స్యకారుల మెయిన్గా పట్టపు రాజులు అంటారు. పట్టపు జాతి దాదాపు 32-35 జాతులు ఉన్నాయి ఈ మత్స్యకారుల్లోనే. కాలువల్లో పెట్టేవాళ్ళు, నదుల్లో వేటాడేవాళ్ళు, రకరకాలుగా ఉంటారు. ఈ పట్టపోళ్ళు అనేది తమిళ్లు కూడా మాట్లాడతారు. పట్టపోళ్ళు, పట్టపురాజులు ఇట్లా ఉంటుంది అనమాట. వీళ్ళకి సాంప్రదాయంగా కొన్ని సందర్భాల్లో అయితే ఇప్పుడు ఇదవుతుంది, కానీ పోలీసు కూడా కొన్ని సందర్భాలు ఎంటర్ కాకూడదు వాళ్ళ ఒళ్ళుల్లోకి. ఆ ఒళ్ళులో పెద్దలు ఉంటారు, పెద్ద కాపు ఉంటాడు, 2 చిన్న కాపులు ఉంటారు. వాళ్ళ పర్మిషన్ తీసుకుని రావాలి. ఏ తప్పు జరిగినా పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళదు. అక్కడ గ్రామ పంచాయతీ దొరాయి, ఆ దొరాయిలోనే ఇదవుతుంది. ఒక తప్పు జరిగింది అని కనిపెట్టినోడికి బహుమతి ఉంటుంది. అక్కడ ఎంత పవిత్రంగా ఉంటారంటే అంత పవిత్రంగా ఉంటారు, నీతిగా ఉంటారు, నిజాయితీగా ఉంటారు. మాటకి కట్టుబడ్డం అంటే వాళ్ళను చూడాలి. ప్రతి ఊర్లో రాముడి గుడి ఉంటుంది తరతరాల నుంచి. ఎందుకు తెలిసిన? ఒకటే బాణం, ఒకటే ఆలి, ఒకటే మాట. ఇదే ఆదర్శం వాళ్ళకి. గ్రామం ఒక మాట మీద ఉంటే ఆ మాట మీద ఉండాలి. ఇప్పుడు ఆ గ్రామంలో ఎదిగిన కుర్రోళ్ళు చదువులతో ఉద్యోగాలు ఇవన్నీ చేస్తున్న వాళ్ళు, కానీ గ్రామానికి వచ్చేసరికి ఆ కట్టుబాటు ఇప్పుడు కూడా అది దాటకూడదు. మీకు ఇదంతా ఎలా స్టడీ? చాలా నాకు బాగా చర్చించారు విషయాలన్నీ కూడా. ఇప్పుడు ఈ సన్న వాళ్ళ గురించి కానీ, మత్స్యకారుల సమస్య గురించి కానీ, ఏర్పడుతున్నటువంటి కాలుష్యం వల్ల ఓషనాలజీ అనేటువంటిది ఏ విధంగా దెబ్బతిపోతుంది, ఇదంతా చక్కగా చర్చించారు మీరు. ఎలా మీకు ఈ నేపథ్యం ఎలా తెలిసింది? అంటే నాకు బాగా దగ్గర కాబట్టి. మీరు వాళ్ళకి స్నేహితులు, మీరు కూడా మత్స్యకారు? ఇంకా మత్స్యకారుని కాదు, కానీ నాకు స్నేహితులు చాలా మంది ఉన్నారు అక్కడ. తెల్లారులు ఇస్తే వాళ్ళతో మాట్లాడడం కానీ ఇవన్నీ కానీ ఉంటాయి. సో ఆ సమస్యల మీద చాలా గొడవలు జరుగుతున్నాయి అక్కడ. ఇంతకుముందు బాగా జరిగినాయి వాళ్ళ పోరాటాలు ఇవన్నీ కూడా. సో ఆ నేపథ్యంలో వాళ్ళ కట్టుబాట్లు నాగరిక ప్రపంచానికి తెలియదు ఇప్పుడు కూడా. అంత భయంకరంగా ఉంటాయి అసలు. అందుకే అక్కడ తప్పు జరగదు. గవర్నమెంట్ మాట కూడా వినరు వాళ్ళు గ్రామం మొత్తం ఒక నిర్ణయం తీసుకుంటే అంతే. అంత కట్టుబాట్ల నేపథ్యంలో ఆ సముద్రాన్ని రక్షించుకోవడానికి, సముద్ర సంపదను కాపాడుకోవడానికి వాళ్ళు చేసే పోరాటం నేపథ్యంలో జరిగే కథ అన్నమాట అది. ఆ నేటివిటీని కానీ, ఆ విలేజ్ వాతావరణాన్ని చాలా చక్కగా
చేసుకోగలిగారు. బాగుంది. ఇక్కడ హైదరాబాద్ నుంచి ఒక నలుగురు ఐదుగురు ఆర్టిస్టులు వచ్చారు. మొత్తం అక్కడ 150 మంది మొత్తం అక్కడే వాళ్ళే. అంతా అసలు అక్కడ వేటపాలెం వేటపాలెంలో area అంటే ఉండేవాళ్ళే. మీ స్వగ్రామము, మీ సొంత అవును. ఊరు, ఆ నేటివిటీ, ఆ సొంత స్నేహితులు వాళ్ళు కనిపిస్తుంటారు. సాయి అని చెప్పేసి TV8 జర్నలిస్ట్, అతను TV8 ప్రకాశం జిల్లాలో అతను షరీఫ్ క్యారెక్టర్, మధ్యలో నా ఫాదర్ క్యారెక్టర్ వేస్తాడు తిరుపతి పేడ నీళ్ళు కొట్టే శంకర్ అని చెప్పేసి అతను అక్కడ చాలా ఉద్యమాల్లో పాల్గొన్నాయన, ఒక అభ్యుదయవాది అతను. డివి సుబ్బారావు గారి మనవడు SI క్యారెక్టర్. ఇట్లా మొత్తం దాదాపు అందరూ అక్కడ వాళ్ళే, ఆ జనాలందరూ కూడా చుట్టుపక్కల వాళ్ళే. కొత్త వాళ్ళు తోటి చేశారు అనేటువంటి ఫీలింగ్ ఎక్కడ రాలేదు. ఇది నిజంగా సెటిల్డ్ ఆర్టిస్ట్ని తీసుకెళ్తే కొంత అన్యాచురల్గా అనిపించేదేమో, కానీ వెరీ న్యాచురల్గా అందరి దగ్గర చక్కని పర్ఫార్మెన్స్ తీసుకోగలిగారు. వాళ్ళకి అంత అవగాహన ఉంది ఆ సమస్యల పట్ల, ఆ జాతి పట్ల కానీ అట్ల పట్ల అవగాహన ఉందన్నమాట. ఆ అవగాహనతోనే వాళ్ళు చేయగలిగారు. అసలు ఈ ప్రాజెక్ట్ ఎలా టేక్ ఆఫ్ అయింది మీరు స్టోరీ రైటర్గా? అంటే నాకు వీటికి సంబంధించి కల్ట్ అంటే జాతులకు సంబంధించి, నిమ్మన జాతులకు సంబంధించి కొన్ని సమస్యలు, కొన్ని కథలు అయితే, పాయింట్లు అయితే నా దగ్గర ఉన్నాయి. నండూరి రాము గారు, NVL నరసింహాచార్యులు గారు అబ్బాయి, నండూరి రాము గారు నాకు పరిచయం అనమాట. వారు ఏదో సినిమా చేయాలి, వాళ్ళ నాన్నగారు బ్యానర్ పెట్టి చేయాలనే ఉద్దేశంతో ఉంటే నాకు ఆయనకున్న సాన్నిహిత్యంతో ఒక చిన్న సినిమా చేద్దామంటే సరే నేను చెప్పాను, చిన్న కథ అండి ఇట్లా ఉంటుంది, ఇట్లా అంటే బాగుందండి ఇది చేద్దాం అని అన్నాడు. అయితే నేనైతే మాత్రం మా ఏరియాకి వస్తే నేను పూర్తిగా సహకరిస్తానండి. మళ్ళీ మీరు అంటే ఖర్చులు ఏమీ లేదు, ఎవరికి పైసా లేదు, ఏదో అనుభవం ఖర్చులు ఇచ్చారు తప్పితే వాళ్ళందరికి కూడా, ఆ పెట్రోల్ బొట్రోల్కి ఎవరికి పైసా లేదు. వాళ్ళందరూ వచ్చి వాలంటరీగా ఎంత కష్టపడ్డారంటే అంత కష్టపడ్డారండి. అట్లా అనుకుంటే సరే చేద్దామండి అని చెప్పేసి అట్లా ప్రారంభమైంది అనమాట. ఆ బంటు మహేష్ అని ఆయన ఫ్రెండే డైరెక్టరు, వీళ్ళతో సాగింది ప్రయాణం. మీ క్యారెక్టర్ను ఇది క్యారెక్టర్ నేను చేయాలనేటువంటిది మీకు ఆ స్క్రిప్ట్ రాసినప్పుడే ఉందా? అంటే నాకు ఆ క్యారెక్టర్ ఎవరు చేసినా పర్లేదు, కాకపోతే ఏంటంటే అది అంటే నేనేమంటానంటే ఏది చేసినా ఇట్లాంటి కల్ట్ సబ్జెక్టులు, సంస్కృతి గురించి సంబంధించి కానీ, జాతికి సంబంధించి కానీ సినిమాలు చేయాలంటే కనీసమైన అవగాహన ఉండాలి. వాళ్ళ జీవన స్థితులు ఎన్ని మొత్తం సాంస్కృతిక, ఆర్థిక, సామాజిక స్థితిగతులన్నీ తెలిసి ఉండాలి. మెయిన్గా వాళ్ళ భాష ఉంటుందండి. ఆ భాష తమిళ, తెలుగు మాట్లాడుతున్నావా అవన్నీ తెలియాలి, అవన్నీ తెలిసి అంటే ఆ క్యారెక్టర్ నేనైతేనే చేస్తే బెటర్ అనుకుని నేను చేయడం జరిగింది. అసలు మీకు ఈ విప్లవ నేపథ్యం ఉందా? మీకు నాన్న కమ్యూనిస్టు పార్టీ నాయకుడు, ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ ముసలాయన, పెద్ద పేరు పత్తిపాటి ఆదినారాయణ అని చెప్పేసి ఒక 6 సంవత్సరాల నుంచి చనిపోయి తెలంగాణ రైతాంగ పోరాటంలో ఇక్కడికి వచ్చి పాల్గొన్నాయన. ఆయన చాగటి భాస్కర్ రావు, దేవినేని మల్లికార్జున్, వాళ్ళ తర్వాత తరం అనమాట వాళ్ళది. సో నా పేరు అజయ్ కుమార్ ఘోష్ పెట్టాడు, మా రెండోడి పేరు చాగటి భాస్కర్ రావు పెట్టాడు. భారత కమ్యూనిస్ట్ పార్టీ మొట్టమొదటి కార్యదర్శి కదా బెంగాల్, ఆయన జ్ఞాపకార్థం నాకు ఆ పేరు పెట్టాడు. రెండో వాడికి భాస్కర్ అని, మూడో వాడికి దేవినేని మల్లికార్జున, శ్రీకాకుళ రైతాంగ పోరాటంలో ఎన్కౌంటర్ అయినాడు. వాళ్ళిద్దరు డాక్టర్లు, ఏంది వాళ్ళకి పేర్లు వీళ్ళకి పెట్టాడు. నా కొడుకుల పేర్లు ఇవ్వడానికి చంద్రశేఖర్ ఆజాద్, ఒకడు భగత్ సింగ్. మీ కొడుకులు? నా కొడుకుల పేర్లు ఆయనే పెట్టుకున్నాడు. మీకు ఎంతమంది పేరు? 2 కొడుకులు. వాళ్ళిద్దరికి ఆ పేర్లే పెట్టారు. ఇప్పుడు నా పెద్ద కోడలు ఉంది సృజన, అమ్మాయి కమ్యూనిస్టుల పత్రిక పేరు అది. ఏంది ఆయన శ్రీనాథ్ అని చెప్పేసి నా స్నేహితుడే, వాళ్ళ అమ్మాయిని చేసుకోవడం జరిగింది. ఆయన కూడా కమ్యూనిస్టు భావజాలంతో ఉన్నాడు. అట్లా పేర్లన్నీ కూడా అట్లనే. మీలో కూడా ఇప్పటికే కమ్యూనిస్ట్ భావజాలం అంటే ఖచ్చితంగా నాకైతే ఆ భావజాలంతోనే ఉంటానండి, దాంతోనే ఉంటాను. అయితే పూర్తిగా నేను దాంట్లో పనిచేస్తున్నది లేదు. ఆ భావజాలంతో ఒక అభ్యుదయ భావజాలం అయితే ఉందంతే. మీ ప్రస్థానం సినిమాతోనే స్టార్ట్ అయింది 2000. అవునవునవును, ఫస్ట్ అవును. దేవకట్ట అమ్మో, అద్భుతమైన డైరెక్టర్ అండి ఆయన. అది కమర్షియల్ గా ఎదిగలేదు, తర్వాత మళ్ళా చాలా మంచి పేరు వచ్చింది. తర్వాత సీరియల్స్ అవి చేసుకుంటా అట్లా 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 ఇప్పటికే ఒక సాటిస్ఫైడ్ పొజిషన్ లో ఉన్నాను అనుకుంటున్నారా? ఆర్టిస్ట్ గా ఇంకా నేనేం సాటిస్ఫై కలగలేదండి. ఒక మన పూరి గారి దగ్గర, వెట్రిమారన్ గారు, సుకుమార్ గారు, వీళ్ళ దగ్గర చేసిన క్యారెక్టర్లకి నేను సాటిస్ఫై అయ్యాను కొంత. యూత్కి వచ్చేస్తే బ్రోచే వరెవర్రా, వివేకాత్రేయ, కొందరు ఉండరు కుర్రోళ్ళు. ఇప్పుడు రేపు బెదుర్ లంక అని ఒక సినిమా రాబోతుంది, క్లాక్స్ది, కుర్రోడు డైరెక్టర్.
అది కానీ కొన్ని క్యారెక్టర్లు సాటిస్ఫై అయ్యాయి. ఇక పూర్తిగా అంటే ఇక సుకుమార్ గారి దగ్గర వెట్రిమారన్ గారి దగ్గర చేస్తే ఇక మనం పాస్ అయినట్టే. తమిళ్లో కూడా చాలా నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్. అదే ఫస్ట్ ఫిల్మ్ అదే విచారణయ్య 2016, అప్పుడు ఆస్కార్ కి నామినేట్ అయినది అది. ఆ తర్వాత మూకుత్తి అమ్మనని కొన్ని సెలెక్ట్ చేశాను నేను. తమిళ్ ఇప్పుడు లెక్క చూస్తే తమిళ్ ఎక్కువ చేశాను, తెలుగు ఎక్కువ చేశాను. తెలుగు ఎక్కువ చేశాను. తమిళ్లో కూడా నెంబర్ ఆఫ్ పర్లేదు, దాదాపు ఒక 10-15 సినిమాలు 15 చేసి ఉంటారు. ఎందుకంటే తెలుగు నుంచి ఒక ఆర్టిస్ట్ ని ప్రత్యేకంగా తీసుకుని వెళ్ళి తమిళ్లో క్యారెక్టర్ చేయించడం అనేటువంటిది చాలా అరుదుగా జరుగుతుంటుంది. మనలో అప్పుడప్పుడు మన రామరాజు కొంతకాలం చేశారు, అక్కడ చాలా ఎక్కువ క్యారెక్టర్ చేశారు. సరే, కోటగారు అడపాదడపా చేస్తుంటారు. మీరు అక్కడ సీజన్ యాక్టర్ అయిపోయారు, బైలింగ్వల్ ఆర్టిస్ట్ గా మంచి ఇది ఉంది. మిమ్మల్ని పెట్టుకుంటే 2 భాషల్లో అలాగే కన్నడలో కూడా చేశారు. కన్నడలో ఒక 2 సినిమాలు చేశారు అంతే, ఎక్కువ చేయలేదు నేను. అది కానీ మీరు 2001 అంటే ఓన్లీ 20 years బ్యాక్ మీరు వచ్చారు అంతే. అప్పుడు కూడా నాకు ఇది ఆ జ్యోతిలక్ష్మి దగ్గర నుంచే నాకు ఇది. అప్పుడు దాకా ఏ సీరియల్ చేయటం, మళ్ళీ ఊరిలోకి వెళ్ళటం, పనులు చేసుకోవటం, మళ్ళీ రావటం అట్టనే జరిగిపోయింది. అంతకుముందు నాటకాలు ఇవ్వలేదు కదా, కమ్యూనిస్ట్ పార్టీలో సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేవాడు బాగా. ఇది ఊళ్ళో పనులు చేసుకుంటా అట్లా ఉండేవాడు అనమాట. నటన పట్ల ఒక ప్రత్యేకమైన శిక్షణ కానీ ఏం లేదు. విశేష జనబాహుళ్యంతో నాకు సంబంధం బాగుండేది, వాళ్ళతో అనుబంధం ఉండేది. దానికి మాత్రం నేను కమ్యూనిస్ట్ పార్టీకే థ్యాంక్స్ చెప్పుకోవాలి. జనాల్లో తిరగడం, జనాల్లో పనిచేయడం, అందులో సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడం, అట్లా విస్తృతమైన జనబాహుళ్యంతో సంబంధాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళ ఎమోషన్స్ కానీ, వాళ్ళ సమస్యలు కానీ, రకరకాల మనుషుల మనస్తత్వాలు కానీ, ఇవన్నీ కానీ అబ్జర్వ్ చేయడానికి అవకాశం దొరికింది. అందుకే పరిశీలనా దృక్పథం లేనివాడు రచయిత కాలేడు, నటుడు కాలేడు, దర్శకుడు కాలేడు. ఆ పరిశీలనా దృక్పథం లేకుండా ఏదో చీకట్లో రాయేస్తాం, మనకు కూడా వేషం వచ్చింది అనుకుంటే ఇంతే సంగతులు. సీన్ పేపరింగ్ అని గజగజ వణిగిపోవడం, ప్రాంప్టింగ్ చెప్పండి చెప్తే నేను చెబుతానంటాం, ఇవన్నీ కుదరవు. ఏం చదివారు మీరు? నేను ఇంటర్మీడియట్ కూడా పడతాలు ఇచ్చి చదివాను.